ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అబ్బా, బుర్ర దురద పుట్టేస్తుంది. ఆంధ్ర నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ అక్కడ వాటర్ చేంజ్ అయ్యేసరికి చుండ్రు అయితే పట్టేసింది. ఇదైతే సండే రోజు మార్నింగ్ తీసిన వీడియో. ఇంకా లేవగానే ఫస్ట్ బ్రష్ కూడా చేయకుండా కిచెన్ అయితే క్లీన్ చేస్తాను. ఇంకా బ్రష్ చేసి అయితే వచ్చేసాను. ఇంకా మా వారైతే లేచారు. ఇంకా సండే అంటే ఆయన త్వరగా లేచారా, నా బుర్ర తినేస్తారు టీ టీ అని. ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసానా, చూడండి ఎలా కంగాలు చేస్తారో. టీ అయితే పంపిస్తారు. అబ్బా, నేను ఊరు నుంచి వచ్చాక ఇలాంటి తలకాయ నొప్పి పనులు చాలా ఉంటాయి నాకు. అదే భయము, వచ్చేసరికి ఏమే ఘనకార్యం సాధిస్తారని. ఇంక తప్పేలు చూడండి ఎలా మార్చేశారో. ఇప్పుడు దీన్ని ఎలా శుభ్రం చేయాలో కూడా నాకు అర్థం అవట్లేదు. ఊరు వెళ్ళాలి అంటే నాకు ఇదే భయం, ఏం చెదగొట్టేస్తారా ఏం విరగొట్టేస్తారా అని. ఒక ట్యాప్ కూడా విరిచేశారు. పాపం అదేం పాపం చేసిందో. ఇంక ఈ స్టవ్ విషయం అయితే నాకు రోజు భయం ఉండేది. రోజు ఫోన్ చేసినప్పుడల్లా చెప్పేదాన్ని, స్టవ్ జాగ్రత్త స్టవ్ జాగ్రత్త అని. అసలే గ్లాస్ ఏ గరిట ఎత్తేస్తారని భయం. ఇంకా అలా కొంతవరకు అయితే చెప్పుకున్నా కానీ కొన్ని అయితే మరి చెప్పిన ప్రయోజనం లేకపోయింది. వచ్చేసరికి మాత్రం చాలా పని ఉంటుంది. ఇంకా ఆయన అయితే లేసారు కదా, ఇంకా ఫస్ట్ అయితే టీ పెట్టేద్దామని అయితే టీ అయితే పెట్టేస్తున్నాను. చాలా వరకు ఇల్లైతే నీట్‌గా ఉంచారు. ఫోన్ చేసినప్పుడల్లా చెప్పుకునేదాన్ని. జర్నీ చేసిన వెంటనే రాగానే ఇల్లది క్లీన్ చేయాలంటే నాకు చాలా కష్టంగా ఉంటది. ప్లీజ్ తుడిస్తేనే మాపెట్టి ఉంచవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకునేదాన్ని. ఇంతకుముందు ఊరెళ్తే బాత్రూమ్ ఉండేది. రైల్వే స్టేషన్‌లో బాత్రూమ్‌లో తయారు చేసి పెట్టేవాళ్ళు. రాగానే ఇదంతా చేసుకోవడం అంటే ఒళ్ళు హూనమైపోతుండేది. ఇంక అదే చెప్పుకున్నా, "నువ్వు గాని అలా చేస్తే నేను అసలు ఏ పని చేయను" అనేసాను. ఇంక వచ్చేసరికి ఇంక బాత్రూమ్ కూడా నీట్‌గా ఉంచారు. చాలా వరకు బెటర్ ఇంకా. ఇదైతే మాత్రం అంటే ఓన్లీ ఆ ఫ్రిడ్జ్‌లో టీ ఒంపేయడము, ఈ తప్పెలు మార్చేయడము, ఆ ట్యాప్ ఇరిచేయడము, ఇవి అంటే చాలా తక్కువనే చెప్పాలి. ఇంతకు ముందైతే ఇంతకన్నా ఎక్కువే. వచ్చి రాగానే నాకు 10 డేస్ సరిపోనేది పనంతా క్లియర్ చేసుకోవడానికి. అంతగానం అల్లకల్లోలం చేసి పెట్టేవాళ్ళు. ఒకప్పుడుతో పోలిస్తే కొంచెం ఏంటి బాగా బెటర్ అనిపించింది. రాగానే పనైతే ఎక్కువ తగలలేదులే, పర్లేదు నిమ్మలంగా చేసుకుందామని ఒక్కొక్కటి నెమ్మదిగా చేసుకుంటున్నాను. ఇంక ఈరోజు మా వారికి టీ ఇచ్చేసిన తర్వాత అయితే ఫస్ట్ ఇల్లే తుడిచేసి పెట్టేద్దామని అయితే ఇల్లే తుడిచేస్తున్నాను. ఇంక సండే రోజైతే ఫస్ట్ ఇల్లు తుడిచి పెట్టేయాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు. లెగండి 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 అని చెప్పుకుంటా ఉండాలి. దానికి బదులు చక్కగా వాళ్ళు లేవకముందే బాగా తుడిచేసి పెట్టేస్తే వాళ్ళే తిరిగినా నాకే ఫీలింగ్ ఉండదు. డస్ట్ డస్ట్ అనే ఫీల్ ఉంటుంది. కాలు తగులుతా ఉంటే చిరాకు అనిపిస్తుంది. ఇంకా అందుకే ఫస్ట్ ఇల్లే తుడిచి మాపైతే పెట్టేస్తున్నాను. ఊరు వెళ్ళా కదా, అసలు నా స్లాంగ్కి మా నాన్న షాక్ అయిపోతున్నారు. ఏంటమ్మా నీ స్లాంగ్ ఎంతలా చేంజ్ అయిపోయింది, అల్లుడు స్లాంగ్ నీ స్లాంగ్ ఒకటైపోతుంది ఏంటమ్మా అని అడుగుతున్నారు. ఏం చేస్తాం, ఒకే ఇంట్లో ఉన్నాం కదా, ఆయన స్లాంగ్ నాకు అబ్బేస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే మా ఇద్దరిది పక్క ఊర్లు అయినా సరే వాళ్ళ స్లాంగ్ వేరేలా ఉంటుంది, కాస్త డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ స్లాంగ్ నాకు వచ్చేస్తుంది. ఇంక మా నాన్న అయితే మరి అయిపోయింది అయితే ఇవన్నీ గంప తెలగల్లోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే నాన్న మరి ఏం చేస్తాం, మా ఆయన బాటలో నేను నడిచేస్తున్నానని చెప్తే ఆయన నవ్వుకున్నారు. ఈ రోజైతే మా వారు చికెన్ బిర్యానీ చేయమని అడిగారు. మసాలాలు అయితే అయిపోయి, సరే తెద్దాం తెచ్చియండి అని చెప్పా. నాకు తెలియదమ్మా నువ్వు రా అన్నారు. సరే ఆయనతో కలిసి నేనైతే షాప్కి వెళ్ళా. ఆయన చికెన్ తీసుకుంటున్నాడని చెప్పేసి ఇంతలో గల్లీకి వస్తే, ఇది చూడండి గల్లీలో ఏంటిది దేవదారు అనుకుంటా, దేవదారేనా ఏంటో పేరు నాకు ఐడియా లేదు. ఈ పువ్వులు కింద పడితే ఏరుకొని దేవుడికి పూజ చేస్తారు కదా, అవి విత్తనాలు దొరికాయి తీసాను. ఇంక మా వారైతే చికెన్ అది కొనేసి వచ్చేసారు. ఆయన ఏదైనా అంటే కొనడానికి వెళ్ళారు అంటే ఆయన పక్కన నేను ఉన్నబ్బా నాకు చాలా సిగ్గేసద్ది బేరాలు ఆడుతారని. ఇంకా కర్రీకి కొంచెం చికెన్, బిర్యానీకి కొంచెం చికెన్ అయితే కొట్టించేశారు. ఇంకిద్దరం అలా కలిసి వచ్చేసి ఇంకా ఆయన అయితే ఫ్రెష్ అప్ అవుతున్నలోకి ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసేద్దామని టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను. ఈరోజైతే నాకు దోశలు చికెన్ కర్రీ తినాలనిపించింది. అందుకే ఇంకా కర్రీ కోసం అయితే విడిగా కొట్టించాను అనమాట. ఈ కర్రీ అయితే మా తమ్ముడు సింపుల్గా చేయమని అడిగాడు. అక్క మసాలాలు ఏం వేయొద్దు అక్క, ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే వండు చాలా బాగుంటుంది అక్క, మా అత్త వండింది అలాగే ఉండక్క అని అన్నాడు. బుర్ర తినేసాడు. సరే వాడి మాట ఎందుకు కాదన్నో, సింపుల్గా వండేద్దామని అయితే చాలా సింపుల్గా కర్రీ అయితే చేసేస్తున్నాను. అసలు మసాలాలు ఏం వాడలేదు, పేస్టులు కూడా వాడలేదు. మా అమ్మ కూడా చాలా సింపుల్‌గా వండుతారు. చాలా అనిపిస్తది. ఏంటంటే కొంచెం అన్నీ ఏసి వండేసి ఒకేసారి సింపుల్‌గా తింటే చాలా అనిపిస్తది. ఎందుకంటే కొత్తగా టేస్ట్ అనిపిస్తది. సింపుల్‌గా తిన్నవాళ్ళు ఒకేసారి ఇలాంటి గ్రేవీలాగా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి ఒక్కరు ఏస్తారులెండి. ఉల్లిపాయ పేస్ట్ అని, టమాటా పేస్ట్ అని ఇవన్నీ ఏసి చేసినప్పుడు కొత్తగా అనిపిస్తది. మా నాన్న వచ్చినప్పుడు నిమ్మకాయ పిండి మరి చికెన్ కర్రీ చేశా. అప్పుడు ఆయనకి అది భలే టేస్ట్ అనిపించింది. ఆయన పొగిడేసరికి నేను వండుతాననే ఫీల్ అయితే వచ్చేసింది.
కాకపోతే ఏంటంటే, మనం ఎప్పుడు ఒకేలా తిని కొంచెం టేస్ట్ చేంజ్ అయ్యేసరికి అనిపిస్తది. మా తమ్ముడైతే వాళ్ళ అత్త సింపుల్‌గా వండిందంట. ఇంక అదే చెప్తున్నాడు. సరే, సరే మరి ఆవిడంత టేస్ట్‌గా నేను వండగలనో లేదో తెలీదు గానీ, కొంచెం అలా ట్రై చేస్తున్నాను. ప్రాసెస్ గూడా చెప్పేస్తున్నాడు. కిచెన్‌లోకెళ్ళి అబ్జర్వ్ చేసాడేమో మరి. వీడికో టాలెంట్ ఉంది. ఒకటి తిన్నాడనుకోండి, దాని ప్రాసెస్ ఆడి మైండ్‌లోకి వచ్చేస్తదనమాట. టేస్ట్ ప్రకారం ఎలా వండారనేది చెప్పేస్తాడు. యాక్చువల్‌గా వీడైతే ఏమంటారు హోటల్‌లో ఫుడ్డు చెక్ చేయడానికెళ్తారు కదా! నాకు ఐడియా రావట్లేదు. ఆ జాబ్ చేయాలని అనుకున్నాడు. వీడికి వంటలంటే భలే ఇష్టం. చాలా ఇంట్రెస్ట్‌గా చేస్తాడు ఏ వంటైనా సరే. నాకో లోపం ఉందండి. ఏదైనా కొన్ని వర్డ్స్ సడెన్‌గా గుర్తురావనమాట. ఇప్పుడు ఇందాక చూడండి పారిజాతం అని అంటున్నాను. అసలు పారిజాతం ఇక్కడ ఎక్కడ అదే పారిజాతమే దేవదారు అని అన్నాను. దేవదారు అసలు ఇక్కడ ఎక్కడ పెరుగుతది చెప్పండి? అది పారిజాతం చెట్టు. ఆ తర్వాత గుర్తొచ్చింది అది పారిజాతం దేవదారు అని చెప్పానేంటి అని. అలాగే నాకు అదో ప్రాబ్లమ్ అనమాట. ఇప్పుడు ఒకటి గుర్తు రాలేదు. చాలా టైమ్స్ అసలు కాలేజ్ టైమ్‌లో అయితే ఒకసారి ఇజ్జత్ పోయింది. ప్రోగ్రెస్ కార్డ్ అని అడిగితే నాకేంటో అనేది ఒక్కసారి గుర్తు రాలేదు. ప్రోగ్రెసా అంటే ఏంటి అని సార్స్ ముందు ఇజ్జత్ పోయింది. నాకు అదో ప్రాబ్లమ్ ఉంది. దాన్ని ఏమంటారు? దానికి ఏదైనా ఒక పేరు ఉండొచ్చు మేబీ. ఎందుకంటే నాకు కొన్ని వర్డ్స్ ఒక్కోసారి మైండ్‌లో స్ట్రక్ అయిపోతాయనమాట. టక్కని గుర్తురావు. నెక్స్ట్ ఎదుటి వాళ్ళు చెప్పినా సరే వాటి ఇమేజ్ గుర్తురాదు. అలా ఫేస్ చేస్తా ఉంటా చాలా టైమ్స్ అయితే మాత్రం. ఇంక నాకొచ్చింది వాడు చెప్పింది మిక్స్ చేసి అయితే చికెన్ కర్రీ కంప్లీట్ చేసేసాను. చాలా వరకు ఇంట్రెస్ట్ చేశాను. మరి టేస్ట్ ఎలా ఉంటదో చూడాలి. నాకు చాలా రోజుల నుంచి దోస విత్ చికెన్ కర్రీ తినాలని అయితే ఉంది. ఈ రోజైతే అయిపోతుంది. ఇంకా ఇలా టిఫిన్‌కైతే ఏస్తన్నాను. తమ్ముడైతే వచ్చి ఇంక హౌస్‌కైతే పెట్టాడు. ఇంకెలా అంటే వీడితోటి నాకు టైం పాస్ అనమాట ఇంట్లో. అస్సలు జాను వీడు తగువులు మామూలు లేవు. బుర్ర తినేస్తున్నారు. అది ఇంక పడుకొనుంది. లేపేస్తాను అంటుంటే, ఒరేయ్ వద్దురా ప్లీజ్ రా అని రిక్వెస్ట్ చేసుకుంటే దాన్ని లేపలేదు. అసలు మేనమామ ఎలా ఉండాలో అలా ఉన్నాడు. ఇద్దరు కొట్టుకొని చేస్తారబ్బా అసలు. చిన్న పిల్లలయిపోతారు. అది ఎలాగో చిన్న పిల్లలండి. వీడు కూడా ఇద్దరు పిల్లల తండ్రి అయినా సరే వీడు చిన్న పిల్లాడు అయిపోతాడు ఇంక జానుతోటి. నేను ఇంక వీడికైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. నా బుర్ర ఇలాగా అలాగా తినియండిరా మీ ఇద్దరు కలిపి అని చెప్పేసి. ఇంక అలా వచ్చి హస్కైతే పెట్టాడు. ఇంకా టిఫిన్‌కైతే దోసలు రెడీ చేసేస్తున్నాను. నాకు ఒక్కోసారి చాలా హ్యాపీ అనిపిస్తది. చిన్నప్పుడైతే ఇద్దరం కొట్టుకు చచ్చేవాళ్ళం. మా మీద ఎన్ని కంప్లెయింట్స్ ఉండేవో. ఇద్దరు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి. అలాంటిది మా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ అనేది పెద్దయిన తర్వాత అలా చేంజ్ అయిపోయింది. వాడికి ఏమైనా చిన్న కష్టం వచ్చిందంటే నేను తట్టుకోలేనబ్బా! సేమ్ వాడు అంతే. ఆగమేఘాల మీద బయలుదేరిపోయి నా కోసమని వచ్చేస్తాడు. అది ఏంటో మరి నాకిప్పుడైతే చెప్తున్నా గానీ అంతే. తమ్ముడు, అక్క ఆ రిలేషనే వేర్లండి. ఇంక దోసలైతే వేసేసాను. ఫస్ట్ వీడియో తీయకముందు సూపర్‌గా ఉందక్క చికెన్ కర్రీ అన్నాడు. ఇప్పుడు అడిగితే మాత్రం నేను చెప్పను మరి అని చెప్పేస్తున్నాడు. నా వీడియో కోసమేం చెప్పురా కొంచెం గొప్ప అవుతానంటే అచ్చా చెప్పను అనేసాడు. సరేలే కానీ ఇంక టిఫిన్ అయితే చెయ్యంటే ఇంక కిచెన్‌లో కూర్చుండిపోయాడు. ఎందుకంటే దోసలు మళ్ళీ హాల్‌లోకొచ్చి ఇక్కడికొచ్చి పెరగాలక్క ఎందుకు ఇక్కడే కూర్చుంటావు నువ్వు వేసేయి నేను తినేస్తా అన్నాడు. ఇంక అలా దోసలేసేస్తుంటే చికెన్ కర్రీతోటి అలా తినేసాడు. ఇంక మా కోసమైతే ఇంక టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను. దోసలైతే ఎప్పటినుంచి ఇలా ఎర్రగా అవ్వాలని నా కోరిక. ఇన్నాళ్ళకి నెరవేరింది. చిన్న చిట్కా ఫాలో అయ్యా అంతే. ఇంక జానుకి కూడా నచ్చేసాయి. ఈ పిల్లలేసి బ్రష్ చేసి ఇంక చికెన్ కర్రీ వేసి దోసలు పెట్టేస్తే పొగుడుకొని తినేస్తుంది. ఇంక ఫైనల్‌గా అందరం టిఫిన్ అయితే చేసాము. ఇంకా ఈ కర్రీ, దోసలు వేయడం వల్ల ఇంకా కొంచెం స్టవ్ అయితే ఆయిల్ అయ్యింది. సరే ఇంకా వంట చేసే ముందు కొంచెం క్లీన్ చేసి కిచెన్ అదంతా కొంచెం క్లీన్ చేసేద్దాం. వంట చేయడానికైతే కొంచెం టైం పడతది. సండే కదా కొంచెం లేట్‌గా వండుతాను. ఇప్పటి నుంచి ఎందుకు వేడిగా తినొచ్చని ఫస్ట్ అయితే ఇంకా ఈ స్టవ్ అవి క్లీన్ చేసుకుంటున్నాను. చాలా వరకు నేను దోసలు తినడానికి ఇష్టపడను. ఎందుకంటే దోసలు తిన్న రోజు చాలా డల్ అయిపోతాను. ఎందుకంటే నాకు చిన్న డైజెషన్ ప్రాబ్లమ్ వస్తది. దానివల్ల నాకెలా అనిపిస్తదంటే కొంచెం అనీజీ ఫీల్ ఉంటది. అందుకే చాలా వరకు నేను దోసలు తినను. కానీ ఎప్పటినుంచో చికెన్ దోసలు తినాలనిపించాయని ఈరోజు తినేసాను. ఇంకా తినేసిన తర్వాత అలా స్టవ్ అది తుడిచేసి ఇప్పుడు బెడ్‌రూమ్‌లోకి వచ్చేసి ఇవన్నీ సర్దేస్తున్నాను. ఎందుకంటే జాను లేసేసరికి చాలా లేట్ అయింది. ఇంకా అందుకు మరి నేను కిచెన్‌లో ఉండిపోవడంతోటి బెడ్ అవేం సర్దలేదు. ఇంక మా వారు ఆల్రెడీ మడిచేసి పెట్టారులెండి. అది పేరుకే పెట్టడం మళ్ళీ నేను తీసి మడుచుకున్నాను. అంత పర్ఫెక్ట్‌గా ఏం చేయలేరు గదా! ఇంకా నేనైతే అన్నీ సర్దేసి ఇంక పరుపదంతా దుమ్ముంది అలా దులిపేశాను. మొన్న ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు వైజాగ్ ఎళ్ళాను కదా! అప్పుడు అక్కడ రిలయన్స్ మార్ట్‌లో బెడ్‌షీట్లు ఉన్నాయబ్బా! 370 రూపీస్‌కి ప్యూర్ కాటను చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైము మంచి బెడ్‌షీట్లు అయితే దొరికాయి. ఇంకా చెప్పాను కదా! కాస్త డల్‌గా ఉందని. నాకైతే కాస్త వేడి నీళ్ళైతే తాగాలనిపించింది. ఇంకా కిచెన్‌లోకి వచ్చేసి ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టేసుకుంటున్నాను. ఇవి తాగితే కొంచెం
తేన్పులు వచ్చి ఫ్రీ అవుతాను. అస్సలు పడదబ్బా దోసలు. కక్కుర్తి మరి ఏం చేస్తాము, ఆపుకోలేక తిన్నాను. ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇంకా కొంచెం వేడి నీళ్ళు అయితే పెట్టేసాను, అవి కొంచెం బాగా మరిగాయి. సరే చల్లబడేలోగా ఇంక గిన్నెలు ఏవైతే క్లీన్ చేసుకుందామని అయితే చేసేసుకుంటున్నాను. ఇంతకుముందు సోప్ వాడేదాన్ని కదా, కానీ ఇప్పుడు లిక్విడ్ తీసుకున్నాను. సరే చూద్దాము ఇది అది పెద్ద డిఫరెన్స్ ఉందా లేదా అని చెప్పేసి నేను మామూలుగా అయితే ఒక 10 రూపీస్ సోప్లు అయితే తీసుకుంటాను. అవి 5 డేస్కి ఒక సోప్ అయితే అయిపోయేది. ఇది కాస్ట్ ప్రకారం ఆ కాస్ట్కి ఈ కాస్ట్కి ఎలా ఉంటుందో 1 మంత్ వాడి చూద్దామని చెప్పేసి అయితే లిక్విడ్ తీసుకున్నాను. నాకు లిక్విడ్ ఏమనిపించిందంటే పెద్ద శ్రమ అనిపించలేదు కడిగేదానికి. సోప్ అయితే కడిగితే శుభ్రంగా అంటే ఏదైనా శుభ్రంగా కడుగుతానండి, కాకపోతే కొంచెం లేట్ అయిందంటే డాగులు పడిపోద్ది. ఇవైతే సింక్లో గిన్నెలన్నీ తోమిసి ఒక్కసారి కడిగినా సరే గిన్నెల పైన ఏం డాగులు పడట్లేదు. అదొక ప్లస్ పాయింట్ అనిపించింది. కానీ ఎన్ని రోజులు వస్తుందో చూడాలి. దాని ప్రకారము సబ్బు వాడాలా లేకపోతే ఈ లిక్విడ్ వాడాలో చూసుకోవాలి. ఇంకా గిన్నెలన్నీ అయితే కడిగేసుకుంటున్నాను. అసలు నేను ఇక్కడ లేకపోయేసరికి పాపం మా వారు నాన్ వెజ్ తెచ్చి కూడా వండుకోలేదు. ఇంక ఈ రోజైతే చాలా ఇష్టంగా అడిగారు, నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందమ్మా అని. ఇంకా ఆయన కోసం చికెన్ బిర్యానీ అయితే రెడీ చేయాలి. ఇంకా నేనైతే వేడి నీళ్ళు తాగేస్తున్నాను. ఏదైనా నాకు ఫుడ్ కొంచెం డిఫరెంట్గా అనిపించిందంటే కాస్త వేడి నీళ్ళు తాగిస్తే ఫ్రీ అయిపోతాను. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి వంట అయితే చేస్తున్నాను. ఈ తండ్రి కూతురు చూడండి ఎలా వచ్చారు. ఎంత అదృష్టం అండి ఆడపిల్లలు. తండ్రి ప్రేమ అంతా వీళ్ళకే కదా. అసలు మా వారైతే నన్నే అంత ఇష్టపడరు, జానుని అంత ఇష్టపడతారు. ఇంకా పిల్లని చూడండి భుజాలపై ఎక్కించుకొని ఎలా వచ్చారో, తినగెళ్ళి ఎక్కడి నుంచి అని చెప్పేసి వాళ్ళిద్దరిని అయితే తగిలేశాను. ఆ పిల్లకి రెస్పెక్ట్ ఇవ్వాలంట, పొడుగ్గా అయిపోతే పెద్దలు అయిపోయినట్టట. నేను పెద్దని అయిపోయాను, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలమ్మా అనుకుని వచ్చింది. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఒక ఆడపిల్ల అయితే ఉండాలని నేను చెప్తాను. నిజంగా మగవాళ్ళు అది మీకోసమని. మా తమ్ముడికి ఆడపిల్ల పుట్టినప్పుడు నాకు కలిగిన ఆనందం మామూలు కాదు. అమ్మ తర్వాత మిమ్మల్ని అంతగా ప్రేమించేది మీ కడుపుని పుట్టిన మీ పాపే. సీరియస్లీ చెప్తున్నాను, భార్య అయినా అంత ప్రేమను చూపించగలదో లేదో మాత్రం నాకు డౌటే. చాలా వరకు ఆడపిల్ల ఉంది అంటే నాన్న తిన్నావా అని అడిగేది ఫస్ట్ తనే, అమ్మ తర్వాత అడిగేది తనే. నేనైతే చాలా వరకు నాకు ఒక్క బేబీయే చాలు అనుకున్నప్పుడు నాకు ఆడపిల్లే పుట్టాలని కోరుకున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ప్రతి అవసరాన్ని చూసుకునేది మా అమ్మే. మా నాన్న మాకంటూ ఎప్పుడు ఏమీ కొనలేదు, కానీ తెలీదు. మా అమ్మ ఇప్పుడు కూడా అంటది, అవునే మీ నాన్న గుడ్డ మొక్క కొని లేదు చేసింది లేదు, ఏమంటే అయ్యి కోసం వచ్చేస్తారు గబుక్కును సపోర్ట్కి అని అడుగుతుంది. తెలీదబ్బా, అంతే. మనకు ఒక వస్తువు కొనాలి చెయ్యాలనే ప్రేమతో రాదు తండ్రి మీద. ఆయన మా కోసం కష్టపడి, ఇప్పుడు తెలుసు కదా ఆయన కొనలేదు అంటే ఆయనకి అంత టైం లేదు. మా కోసం కష్టపడే టైమే ఆయనకి సరిపఉండేది. ఇంకా మా కోసం ఈ వస్తువు ఉండాలి ఆ వస్తువు ఉండాలన్న ఆలోచన ఆయనకి వచ్చేంత టైం కూడా ఆయనకి లేదు. కానీ ఆయన మా మీద ఎలా ప్రేమ చూపించాలో అలా చూపించారు. మాకు పెద్ద అయిన తర్వాత అయితే అర్థమైంది, కానీ చిన్నప్పుడు కూడా ఆయన మీద ఆ ప్రేమ ఉండేది. మా నాన్న మా నాన్న మా నాన్న అని. ఇప్పటికీ మా అమ్మ ముందరైనా సరే మీ అమ్మ ఇష్టమా మీ నాన్న ఇష్టం అంటే టక్కన మా నాన్నే ఇష్టం మాకు బాగా అని అంటాము. మా అమ్మ అయితే విశ్వాసం లేని కుక్కలే మీరు అని చెప్పేసి తిడుతుంది. నన్ను ఏ విషయంలోనైనా ఎవరైనా పొగిడినా అంత హ్యాపీగా ఫీల్ అవునో తెలియదు, కానీ ఒక్క టీ చొక్క పెట్టినప్పుడు మా నాన్న టీ బాగుంది అని చెప్తే చాలు భుజాలు గజాలు అయిపోతాయి. అంత హ్యాపీగా ఫీల్ అయిపోతాను. ఆయన నా వంటల్లో ఏమైనా పొగిడారంటే ఏదో సాధించినట్టు వచ్చేస్తుంది ఫీలింగ్. ఇంకా అదనమాట మా నాన్నగారి గురించి నాకు చెప్పాలనిపించింది, ఈరోజు చెప్పాను. అంటే ఇప్పుడు జానుని మా వారిని చూసేసరికి మా నాన్న నాకు గుర్తొచ్చి ఇంక ఈ మాటలన్నీ పుట్టుకొచ్చేయాలండి. ఇంకా మా వారి కోసం అయితే ఇంకా అలా చికెన్ బిర్యానీ అయితే రెడీ చేసేస్తున్నాను. ఆయనైతే బాస్మతి రైస్ వద్దులే అమ్మ అన్నారు. వద్దులే కాదు, ఇంట్లో నిండుకొని వెళ్ళండి, మళ్ళీ అదొక వచ్చి అవసరమా, ఇంట్లో రైస్ ఉన్నాయి కదా ఆ రైస్తో పెట్టేస్తే చాలు, నాకు అది కూడా ఇష్టమే అన్నారు. ఇంకా నేనైతే ఇలా బిర్యానీ రెడీ చేశాను. ఆయన చూడండి ఫోన్ కాడికి వచ్చి ఎలా బుర్ర పెట్టి, నేను అన్న అది కెమెరా పెట్టాను నువ్వేం బుర్రదు కూడా పెట్టలేదు సామి అని చెప్పా అని నవ్వుకుంటున్నారు. ఏదో అమ్మా అలా షేవింగ్గా చేసుకున్నాను, నా ఫేస్ ఎలా ఉంది గ్లామరస్గా ఉన్నానా లేదా అని చెక్ చేసుకుంటున్నాను అంటున్నారు. ఇంకొచ్చి ఆ బుర్ర తెచ్చి తెపెల్లో పెట్టేస్తున్నారు. నాకు కెమెరా ఏం కనబడుతుంది, నువ్వు వచ్చి బుర్ర పెట్టేస్తున్నావు అని అడిగితే ఆ లుక్ చూడండి ఎలా చూస్తున్నారు. ఒకప్పుడు అసలు మా వారు ఫుడ్ విషయంలో చాలా నెగ్లిజెన్స్ అనమాట. అసలు ఏది అంత తినేవారు కాదు. నేను అనుకున్నా ఈయనకి ఫుడ్ నచ్చదేమో, అంత ఎక్కువ తినరేమో అని చెప్పేసి. నేను కొంచెం కొంచెం వంటలు నేర్చుకుంటుంటే అలాగ అప్పటి నుంచి తినడం స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు అర్థమైంది, అంటే నా వంటలు తినలేక ఈ పిల్లడు తినలేదా అనేసి. ఇంకా ఇప్పుడైతే మాత్రం ఏది ఇష్టమైతే అది అడిగి మరీ చేపించుకుంటారు. నాకు అదైతే హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక విషయంలో మనం సక్సెస్ అయ్యామనే హ్యాపీనెస్ మన వాళ్ళ వల్లే తెలుస్తుంది కదా. ఇంకా చాలా వరకు మా వారి వల్లే తెలిసింది. ఆయన ఏ ఫుడ్ అయితే వదలకుండా ఇష్టంగా తింటారో ఖచ్చితంగా మంచిగా ఉంటాననే హ్యాపీనెస్ అయితే ఉంటుంది. ఈరోజు బిర్యానీ అయితే చాలా బాగా నచ్చిందంట. ఇంక పొగుడుతూ తింటున్నారు. ఇంక టీవీ అయితే వేసాను, వాల్తేరు వేరే మూవీ అయితే వస్తుంది. ఈ కూతురు అయితే చూడండి ఫోన్ అప్ చెప్పారు. ఇప్పుడు వరకు ఇద్దరు మంచిగా ఆడుకున్నారు, ఇప్పుడే ఫోన్ ఇచ్చారు.
ఈ పిల్లకి ఆళ్ళ నాన్న ప్లేట్‌లోని రైసే కావాలి. నా ప్లేట్‌లో రైస్ ఒద్దు. సరే వాళ్ళ నాన్న అటెళ్ళాడు కదా! అని జెప్పేసి ఒక ముద్ద పెట్టాను. పెట్టగానే నాకిందులో బిర్యానీ నచ్చలేదమ్మా. డ్యాడీ ప్లేట్‌లో బిర్యానీ నచ్చింది. నేను ఆ ప్లేట్‌లో తింటా అన్నది. అంటే ఇండైరెక్ట్‌గా చెప్పేస్తుంది. నువ్వు నాకు తినిపించొద్దు. నేను డ్యాడీ ప్లేట్‌లోనే తింటానని జెప్పేసి ఇంక వాళ్ళ డ్యాడీ సైడే యెళ్ళిపోయింది. ఇంక ఆయన తినిపిస్తే చాలా ఇష్టంగా తింటది. ఇంక ఆయన అంతే. ఇంక తనకు పెట్టుకుంటేనే తింటా ఉంటారు చాలా వరకు. ఇంటి దగ్గర తినిపించడం మానిపించాలని చాలా ట్రై చేస్తున్నాను. కానీ మా వారైతే మాత్రం తనకు తినిపించకుండా ఉండరు. నేను ఒకవేళ ప్లేట్ ఇచ్చి ఆ పిల్లని తినమ్మని ఇచ్చినా నేను ఇటొచ్చేలోగా ఆయనెళ్లి కూర్చొని తినిపించేస్తా ఉంటారు. స్కూల్లో ఎలాగో తింటది కదమ్మా! ఇంటి దగ్గర నేను తినిపిస్తానమ్మా నాకిష్టమమ్మా అని అంటారు. ఏంటో అనుకోని ఇంక వదిలేస్తున్నాను. మరేం అనలేం మరి ఆళ్ళిష్టం ఇంకా. ఏం చేస్తాం? ఇంకా దివానం మీద బట్టలైతే నెగ్లెక్ట్ చేసేయండి. ఎందుకంటే ఊరు నుంచి వచ్చిన తర్వాత తడిపిన బట్టలన్నీ మడతలు పెట్టి అక్కడే పెట్టేసాను. ఆ బ్యాగ్‌లో అవన్నీ అలాగే పెట్టేసాను. సర్దాలి. ఓపిక లేక ఇంక అలా వదిలేసాను మడతలు పెట్టేసి. ఇంకా ఈ సండే రోజు బిర్యానీతో ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి ఉంటాను. బాయ్ బాయ్.